హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఎంత గొప్ప భారీ బడ్జెట్ చిత్రమైనా, ఎంత పెద్ద పెద్ద హీరోలు నటించినా సరైన సమవుజ్జి అయిన ప్రతినాయకుడు ఉంటేనే ఆ చిత్రం సక్సెస్ అవుతుంది. ఒక సినిమాకి కథా కథనం ఎంత ఇంపార్టెంటో ఆ సినిమాకి డైలాగులు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక్క డైలాగ్ మనసుని రంజింపచేస్తుంది, ఉల్లాసపరుస్తుంది. అదే గంభీర గాత్రంతో చెప్పే ప్రతి నాయకుడి డైలాగ్ మనసుని ఉద్వేగపరుస్తుంది, ఉద్రేకపరుస్తుంది. మరి అటువంటి డైలాగ్స్తో చిత్రసీమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఎందరో సినీ హీరో విలన్లకు సీరియల్స్లో, సినిమాల్లో కూడా తన గాత్రంతో వారి పాత్రలకు ప్రాణం పోశారు. సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ కూడా ఆ పేరు చెరగదు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక చరిత్రలో ఒక పేజీని లిఖించుకున్నటువంటి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కళాకారులు. మరి వారిని ఎంత గౌరవించినా కూడా అది నాకు తక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనే ఎందరో డబ్బింగ్ ఆర్టిస్టులకి స్ఫూర్తి ప్రదాత అని చెప్పాలి. అటువంటి ఆర్సీఎం రాజు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం డబ్బింగ్ రంగానికి సంబంధించి. నమస్తే అండి ఆర్సీఎం రాజు గారు. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడము. ఇది నా భాగ్యం. Thank you so much for the introduction about me. It's a wonderful introduction. Thanks for that. ముందు మాటలు లేవు, మనం మాట్లాడుకోవడం లేదు. ఫస్ట్ ఒక మంచి డైలాగ్తో, అంటే మీకు పేరు తీసుకొచ్చిన డైలాగ్తో మనం షో స్టార్ట్ చేద్దాము. ఏ పాత్ర, ఏ డైలాగ్ మిమ్మల్ని ఆర్సీఎం రాజు అనగానే అందరూ మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చిన డైలాగ్ ఏది? అంటే ఇనీషియల్ స్టేజ్లో సింహాద్రిలో శరత్ సక్సేనా గారికి చెప్పాను. హీరో గారికి ఒక క్రూషియల్ టైంలో గొడ్డలి విసురుతూ సింగమలయ్యన్నా అని అంటాడు. అది ఫస్ట్ డైలాగ్ నాకు. డైలాగ్ చెప్పింది మీరా? ఆ తర్వాత నాకు 2010లో అలా మొదలైందిలో ఆశీష్ విద్యార్థికి చెప్పిన డైలాగ్, రక్త చరిత్రలో వివేక్ ఓబరాయ్కి చెప్పింది. అది బాగా డాన్స్ అందరిని పిలిచి వార్నింగ్ ఇస్తాడు హీరో. ఆ డైలాగు స్టార్టింగ్ లో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది నాకు అది. ఆ డైలాగ్, ఒకప్పుడు హైదరాబాద్ పెద్ద అడవిలా ఉండేదట. తోడేళ్ళు, నక్కలు, పులులు, చాలా జంతువులు తిరిగేవి. నగరం పెరిగే కొద్దీ ఆ జంతువులన్నీ అంతరించిపోయాయి. కానీ ఇంకా కొంతమంది రౌడీలు, గుండాల పేర్లతో కబ్జాలకు, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ మీరు వెంటనే ఆపేయాలి. ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్ అంటాడు. అది ఒక బాగా ఇది వచ్చింది. అదే ఇయర్ ఆశీష్ విద్యార్థికి ఐశ్వర్య రాయ్లా కాదే, కల్పన రాయ్లా తయారవుతున్నావు. ఓ సారీ, బై ద వే మై నేమ్ ఇస్ జాన్ అబ్రహం. నా 25 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఫస్ట్ టైం అని అలాంటి ఒక ఎమోషనల్ డైలాగు. ఇది కాకుండా ఎక్కడికి వెళ్ళినా నన్ను బాగా గుర్తుపట్టేది ఈ కార్పొరేట్ యాడ్స్, ర్యాంక్స్ వచ్చినప్పుడు, నేడు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 జీపీఏతో సంచలన ఫలితం ప్రభంజనం. ఇది మారుమోగిపోయింది ఈ డైలాగ్ అయితే మాత్రం. ఇదొకటి ఒకటి వెళ్ళగానే ఫస్ట్ ఈ రోజు రీసెంట్ గా రామానాయుడు గారి స్టూడియోలో డబ్బింగ్ వెళ్ళి అక్కడ టీ అడిగితే ఇచ్చారు పిల్లలు. ఒక కొత్త అబ్బాయి, ఆయరా బాబు ఛాయ్ ఏమన్నా ఉందా అని అంటే, సార్ మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది, మీరు యాడ్స్ చెప్తారు కదా అంటే, బాగా గుర్తుపట్టావు నాన్న, ఒక మంచి టీ ఇవ్వని. ఆ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా, ముఖ్యంగా చెప్పాలంటే మా పాత్ర అంతా తెర వెనుక. అవును, అలాంటిది కూడా మమ్మల్ని ఇప్పుడు ప్రేక్షక మహాశైలు ఎక్కడున్న మన తెలుగు వాళ్ళు గుర్తుపడుతున్నారంటే కారణం ఇదిగో ఈ ఇంటర్వ్యూస్. మమ్మల్ని ఇట్లా పరిచయం చేస్తున్న, తెర వెనుక ఉన్న ప్రతిభల్ని తెర ముందుకు తెస్తుంది మీడియా. మీడియా, ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం ఇన్ దట్ వే. నాకు చాలా మైలేజ్ అంటే ఓకే, నేను చాలా హ్యాపీ. ఒక 1000 మూవీస్ అయినాయి దగ్గర 1000 క్రాస్ అయిపోయింది. అయితే ఈ తెర మీద ఒక 1000 పాత్రలు అంటే ఒక నటుడికి ఈ రోజుల్లో అసాధ్యమైన విషయం. అవునండి. బట్ తెర వెనుకైనా కూడా ఆ నటరాజు, వాగ్దేవి కటాక్షంతో మనం 1000 సినిమాలు కంప్లీట్ చేసుకున్నామంటే నేను మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఇది అఫ్ కోర్స్ దిస్ ఇస్ మై 25th ఇయర్. అంటే అఫ్ కోర్స్ మధ్యలో కరోనా రావటం అట్లా సిల్వర్ జూబ్లీ ఇదే అనుకోవాలి. సో మరి ఈ సందర్భంగా నేను ఇట్లా మీడియా ద్వారా
నన్ను గుర్తించే కొంతమందిని కలవటం అనేది ఎప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లా. అర్సేం రాజు గారు, మీ తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం చెప్పండి. అసలు మీకు ఆ పేరు ఎందుకు పెట్టారు? రాజు అనగానే ఇప్పుడు డబ్బింగ్ ఇండస్ట్రీకి ఒక రాజులాగా నిలబడిపోయారు రియల్లీ కొన్ని కదా, names కొన్ని అనుకోము. బ్రహ్మానందం గారు అంటే అది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెట్టుకున్నారా లేకపోతే ముందే పెట్టారా పెట్టారా అన్నంత ఇది. అన్నది వస్తుంది. యాక్చువల్ నా పూర్తి నేము చంద్రమోహన్ రాజు. ఓకే, ఆర్సీఎం. పున్నమి రోజు పుట్టానని, ఓ, చంద్రుడు. నిండు పున్నమి, హోలీ పున్నమి ఉంటుంది కదా, కాముని పున్నమి, ఆ రోజు ఆ పేరు పెట్టారు. ఇంకా మా అమ్మ కామరాజ్ అని కూడా పెట్టారు, ఎందుకంటే కామరాజనం జరుగుతున్నప్పుడు వద్దులేండి. కామరాజ్ అని కూడా పెట్టాలనుకున్నాను రా, ఇది బాగుంది, మంచి పని చేసావమ్మా అని చెప్పి. అయితే మా నాన్నగారు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్, ఓ, అమ్మ హౌస్ వైఫ్, ముగ్గురు అక్కయ్యలు, తర్వాత నేను, మై వైఫ్ ఉమా, నాకు ఇద్దరు పిల్లలు, తనీష్ వర్మ, శ్రీ తనిషిత. పిల్లలు కూడా డబ్బింగ్ పిల్లలు కూడా డబ్బింగ్ చెప్తున్నారు. పాప దిల్ దోస్తి డైలమా అని ఒక దానిలో ఆస్మార్ అనే క్యారెక్టర్ చెప్పింది తనిషిత, మంచి అప్లాస్ వచ్చింది. వీళ్ళిద్దరు చిన్నప్పుడు మేము అనే సినిమాలో మెయిన్ అమలాపాల్ అండ్ సూర్య గారు చేసిన సినిమాలో ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళని హాస్టల్ తీసుకెళ్లేయటం, ఆ నేపథ్యంగా ఆ ఇద్దరికి ఇద్దరు చెప్పారు. అట్లాగే బాబు ఏంటంటే కొద్దిగా స్టడీస్ ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు కాబట్టి కొద్దిగా మేమే కాస్త కంట్రోల్ చేస్తున్నాం. పాప ఇంటర్మీడియట్ లో చెప్తా ఉంది తను. సో అమ్మకి సంగీతం, శాస్త్రీయ సంగీతం ఆ రోజుల్లోనే ఆమె సంగీతం నేర్చుకుని ఉంది. తనకి లలిత కళల పట్ల బాగా అభినివేశం, ఆసక్తి. ఇంట్లో ఎవరైనా అలాగా అవుతారేమని చూస్తే మా ముగ్గురు అక్కాయిలు కూడా, చిన్నక్కయ్య కొద్దిగా పర్వాలేదు, మిమిక్రీ నాలాగా కొంత మిమిక్రీ అది చేసేది, బట్ పాడడం ఇలాంటి ఏం ఆర్ట్స్ రాలా. నాకు మా మేనమామ గారు కూడా ఒక మంచి కళాకారుడు, రంగస్థల కళాకారుడు. అట్లాగా ఆ జీన్స్ వచ్చి కాస్త మా గురువు గారు విద్వాన్ శ్రీ జి పుల్లయ్య గారు అని, నాన్న ఫ్రెండ్ ఆయన. సార్ దగ్గరికి నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని. వెళ్తే సార్ ఒకరోజు మా వనపర్తిలో, మహబూబ్నగర్ జిల్లా వనపర్తి, ఇక్కడ దక్షిణ తెలంగాణ ప్రాంతం, అయితే మా దగ్గర అంటే కొద్ది కరువు ఏరియా కాబట్టి కళాకారులుగా వెళ్ళాలి అనే ఆలోచన చాలా తక్కువ, కొద్దిగా స్ట్రగుల్ అయ్యే టైం. ఇప్పుడు సస్యశ్యామలంగా ఉంది, జూరాల అనేది ప్రాజెక్ట్ రావడంతో. ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కావడంతో నన్ను ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్గా చూడాలని ఆయన అనుకున్నారు. నేను అట్లా స్టడీస్లో కొద్ది పూరున్నా అని సార్ దగ్గర ట్యూషన్కి వెళ్తే, సారు ఒకరోజు మా వనపర్తిలో ప్రశాంతి నిలయం ఉంటుంది, పుట్టపర్తి సాయిబాబా గారి, బావాజీ మఠం ప్రశాంతి నిలయం పక్కపక్కనే, అక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంటే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ తీసుకెళ్లారు. రామాయణం గురించి చెప్పాలి. నేను కిష్కింధకాండలో ఒక అంశం తీసుకొని, అసలు నేను పార్టిసిపెంట్ లిస్ట్ లో లేను, అరే నువ్వు కూడా వస్తావరా అంటే, వస్తాను సార్ నేను కూడా. అది ఏంటి అంటే ఉపన్యాసం 5 నిమిషాలు చెప్పాలి అని వెళ్ళాను. చెప్పితే అన్ప్రిపేర్డ్ గా వెళ్ళినా కూడా నాకు అందులో కన్సోలేషన్ ప్రైజ్ ఇచ్చి, మా ఊర్లో ఒక వర్తక ప్రముఖుడు శివనారాయణ గారు వివేకానందుడి పుస్తకం ఇస్తూ, బాల వివేకానందుడు లాగా అనిపించాడు అని ఒక గొప్ప ఆశీర్వచనం ఇచ్చారు. మా సార్కి అప్పుడు లేదు, వీళ్ళలో ఉన్నదాన్ని నేను ఇంకా షైన్ చేయాలని ఆయన నాకు దుర్యోధన ఏకపాత్ర అభినయం నేర్పించారు. నాకు డిక్షన్కి ముఖ్యంగా అక్కడ బీజాలు పడ్డాయి. మా గురువు గారు ఆ ఏకపాత్ర అభినయాన్ని అభినయింపజేయటమే కాకుండా ఆల్ ఇండియా రేడియోలో పర్ఫార్మెన్సెస్ కూడా ఇప్పించారు. బాల వినోదం 83-84లో వరుసగా బాల వినోదంలో ప్రోగ్రామ్స్. అప్పుడు తురగా జానకిరాణి గారని రేడియో అక్కయ్య గారు, వారి అమ్మాయి తురగా ఉషారామణి ఇప్పటికీ ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ గా ఉన్నారు. వాళ్ళంతా పిల్లలు అప్పుడు అందరినీ కూర్చోబెట్టుకుని లైవ్ చేసేవాళ్ళు అనమాట. అలాగా అనుకోకుండా నేను హైదరాబాదు, అంటే అఫ్ కోర్స్ నాన్నగారు ఇక్కడ జాబ్ చేసేటప్పుడు సిఐడిలో ఉన్నప్పుడు, నేను పుట్టింది అల్వాల్లోనే ఇక్కడ యాక్చువల్గా. అది తర్వాత 70s లో, తర్వాత నేను మళ్ళీ 80s లో హైదరాబాద్కి రావడం జరిగింది ఊహ తెలిసిన తర్వాత.
అమ్మ హైదరాబాదు, అప్పుడు ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఒక పెద్ద షెడ్ లో ఉండేదన్నమాట. అవును. ఒక అద్భుతం కామత్ హోటల్లో పక్కనే భోజనం చేస్తే ఓకే. ఓ తర్వాత మా గురుగారు పుణ్యమాని అలా అలా వేస్తూ చేస్తూ మెల్లిగా నెమ్మదిగా అక్కడే నా వనపర్తిలోనే డిగ్రీ వరకు అయ్యింది. ఎన్ఎస్ఎస్ ఎన్సిసిలో కూడా నేను చేసేవాడిని. 95లో ఆ తర్వాత నేను ఒక 1.5 ఇయర్ మా ఊర్లోనే భారతీయ విద్యాభవన్ అనే స్కూల్లో టీచర్గా పనిచేశాను. మా సిస్టర్ ఉండే, అన్న ఇట్లా ఒక పోస్ట్ ఉంది వస్తారా ఇంగ్లీష్ టీచర్ అంటే వెళ్ళి చేసి, ఆ తర్వాత 95లో సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్కి వెళ్ళాను. రిటర్న్ టెస్ట్ పోయింది. అంటే నేను కొద్దిగా స్టడీస్లో యావరేజ్ కాదు, బిలో యావరేజ్ అని చెప్పాలి. నాకు బాగా వచ్చిన సబ్జెక్టు తెలుగు 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 అంతే. ఆ తెలుగే మిమ్మల్ని నిలబెట్టింది ఈరోజు. యు ఆర్ రైట్, ఆ తెలుగు నిలబెట్టి. ఆ తర్వాత నేను దాని తర్వాత నాకు ఏజ్ బార్ అయింది, అంటే ఇంకా 25 ఇయర్స్ దాటిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్కి నాకు అవకాశం లేదు పార్టిసిపేట్. అవును. నాన్నగారు ఏమన్నారంటే కానిస్టేబుల్ అయితే చాలా కష్టం రా, ఆయన కానిస్టేబుల్ స్టార్ట్ చేసి రిటైర్డ్ యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్. ఓకే. ఇంకా నీవు ఏదైనా వర్క్ చూసుకో నీ ఇష్టం అన్నారు. అప్పుడు అమ్మ ఉండి నువ్వు సినిమా రంగంలో నిన్ను నటుడిగా చూడాలని నాకు ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీమ్, నువ్వు వెళ్ళినా అన్న మేము సపోర్ట్ చేస్తామంటే మా నాన్నగారు కూడా ఎప్పుడు ఏమనలా. అమ్మ కోరిక నెరవేరింది. అమ్మ కోరిక, నేను రెడ్ అనే మూవీలో యాక్ట్ చేశాను కదా ఆ రకంగా. అప్పటికి నాన్నగారు లేరు, చూడలేకపోయారు. ఓకే. ఆయన హెడ్ కానిస్టేబుల్ ఉన్న ఏజ్ నా ఏజ్ సేమ్ ఒకటి. అప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ వేశాను. ఓకే. అమ్మ వీళ్ళందరూ మా పెద్దనాన్నగారు అందరూ చాలా ఆనందపడ్డారు. అచ్చం నాన్నను చూసినట్టే ఉంది ఆ గెటప్లో అని. సో ఆ రకంగా ఆమె డిజైర్ ఒకటి ఫుల్ఫిల్ చేసినట్టు. రెండు ఇంకా ఆడాళ్ళు మీకు జోహార్లు అని చేశాను, వ్యూహం అని ఒక వెబ్ సిరీస్ చేశాను. బట్ నాకేంటంటే నన్ను ఈ డబ్బింగ్లోంచి నేను బయటికి వెళ్ళే పరిస్థితులు నన్ను పర్మిట్ చేయాల, అలో చేయాల యాక్టింగ్ వైపు. ఆ రకంగా థియేటర్. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా డబ్బింగ్ లో? అంటే నేను కూడా ఆ స్థాయిలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్థిరపడాలని మొదట్లో ఎప్పుడన్నా అనుకున్నారా? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? మళ్ళీ నేను మనం అక్కడ ఉపన్యాస పోటీల దగ్గర ఆగాను కదా, అవును, అక్కడ అప్పుడు వాయిస్ బాగుంది అని అనేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత నేను థియేటర్ ఆర్ట్స్ చేసి 96లో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ తెలుగు యూనివర్సిటీ. అయితే అందరూ అప్పుడు ప్రేమ కథ సుమంత్ గారు హీరోగా జరుగుతుందాలో ఆడిషన్స్ కోసం అని మా కాలేజ్కి వచ్చారు. మా గురువు గారు ప్రదీప్ సార్, ప్రసాద్ రెడ్డి గారు, మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, దే ఆర్ వెరీ టాలెంటెడ్ అంటే వచ్చారు, ఆడిషన్స్ చేశారు. మిమిక్రీ కూడా చేస్తాడు ఈ అబ్బాయి అని చెప్పారు. కానీ నేను సెలెక్ట్ అవ్వాల. ఒకవేళ ఆడిషన్స్లో అయ్యుండుంటే అది ఎలా వెళ్ళేదో లైఫ్ తెలియదు. నేను అనుకున్నాను వాయిస్ బాగుంది, నాకు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు, నీ ముక్కు వంకరగా ఉంది, నువ్వు పెద్ద కలర్ లేవు. అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని అనమాట. అంటే నాకు భలే కోపం వచ్చేది. ఇది భగవంతుడు ఇచ్చిన ఒక ఫిజిక్ ని వేరే వాళ్ళు ఎవరిని కామెంట్ చేయొద్దు అసలు. నాకు వాయిస్ బాగుంది కదా, నా వాయిస్ అబ్బా ఏం వాయిస్ మీదనే వెళ్దాం అని చెప్పి నేను వాయిస్ మీద ట్రై చేసి ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్ యువవాణి చేశాను. ఆ టైంలో డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ మా కళ్యాణ్ అన్న, బీవీ అన్న వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. బాబు వాయిస్ బాగుంది నీది, ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నాం 97లో, అది రమ్మంటే వెళ్ళి బరాబర్ సెలెక్ట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత మంచి వాయిస్ వచ్చిందని ఇంకా ఆ తర్వాత కాంచన్ బాబు గారు కానీ, మా ప్రసాద్ అన్న కానీ, ఇంకా ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ నన్ను వెంట ఉండి నడిపించి, వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ రోజు మీరు ఇలా ఉన్నాను. వెరీ గుడ్. సో నాకు ఇన్స్పిరేషన్ మీరు అంటే అసలు నిజం చెప్పాలంటే గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి మా జనరేషన్కి సాయి కుమార్ గారు. ఎందుకంటే డబ్బింగ్ అంటే ఏంటి అని కూడా తెలియని కొన్ని పరిస్థితుల్లో సాయి కుమార్ గారు రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్తారు కదా, అంకుశం ఇలా, ఓ అదా డైలాగులు చెప్తారు కదా మీరు, అదే డబ్బింగ్. అంతా ఒక ఆయన ఐకాన్ అన్నమాట, అసలు ఒక లెజెండరీ పర్సన్. అంటే రతన్ అన్నయ్య, ఘంటసాల గారు అబ్బాయి రతన్ అన్నయ్య కూడా సేమ్, వీళ్ళిద్దరు సూర్యచంద్రుల్లా వెలుగుతున్నారు. కాకపోతే బేస్ వాయిస్ ఉన్న వాళ్ళందరూ సాయి కుమార్ గారిని రోల్ మోడల్ గా, స్వీట్ గా వాయిస్ ఉన్న వాళ్ళు కొద్దిగా మన రతన్ అన్నయ్య ఇన్స్పిరేషన్ తీసుకు. ఆ తర్వాత నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇంకా ఇద్దరు, రవిశంకర్ గారు, ఆయన వాయిస్ చాలా బాగుంటుంది, తర్వాత శ్రీనివాసమూర్తి గారు ఆల్సో. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రవిశంకర్ గారిలా ఉంది వాయిస్ అని నాకు అట్లా కూడా కొన్ని అవకాశాలు రావడం జరిగింది. సో నేను ఆల్వేస్ థాంక్స్. ఆయన అందుబాటులో లేనప్పుడు అలా చెప్పింది. చాలా సినిమాల్లో అప్పట్లో టెక్నాలజీ, ఇప్పుడు ఫోన్లో చెప్పి కూడా ఒకసారి కరెక్షన్ డైలాగ్ అంటే వీ కెన్ మ్యాచ్. ఆ రోజుల్లో అలా లేదు.
రవిశంకర్ గారి డైలాగ్ మిస్ అయినా, శ్రీనివాసమూర్తి గారిది మిస్ అయినా కూడా నేను మ్యాచ్ చేసేవాడిని. ఓ మీకు మిమిక్రీ వచ్చు కాబట్టి మిమిక్రీ వచ్చు కాబట్టి ప్లస్ పాయింట్ అది. వాయిస్ కూడా వాళ్ళకి వెరీ నియర్ టు దెమ్. నియర్ టు ఉంటుంది. సో దాంతో ఏంటంటే వాళ్ళు మిస్ అయినా కూడా ఆర్సీఎంతో ఉన్నాడు కదా అని నాతో మేనేజ్ చేయించేవాళ్ళు. ఆ రకంగా కొన్ని చిన్న బడ్జెట్ అంటే వాళ్ళ బడ్జెట్ రేంజ్ కొద్దిగా పెద్ద బడ్జెట్. సో ఆ బడ్జెట్ అందని వాళ్ళందరూ కూడా మీ వైపు చూసేవారు. నా వైపు చూసేవారు. ఓకే రాజు గారు, ఇప్పుడు రీసెంట్గా ఏ మూవీస్ చేశారు? రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ అనుకోండి, తంగలాను 24లో చాలా మంచి ఇయర్ నాకు. యాక్చువల్ చెప్పాలంటే 24th ఈజ్ మై 25th అనుకోండి. ఎందుకంటే నేను 99లో ఋతురాగాలతో స్టార్ట్ చేశాను ఫస్ట్ డైలీ సీరియల్. ఆ లెక్క ప్రకారం చూస్తే 25th ఇయర్ 24. సలార్, కల్కిలో బచ్చన్ సాబ్కి, సలార్లో మైమ్ గోపి. బచ్చన్ సార్కి చెప్పండి డైలాగ్ ఒకసారి. చెప్తాను. అట్లాగే తంగ్లాన్ విక్రమ్ గారికి, యు అండ్ ఐ ఉపేంద్ర గారికి, ముఫాసా రఫీకి క్యారెక్టర్, అండ్ వెనమ్ ద లాస్ట్ సాంగ్ వెనమ్ అన్న లాస్ట్ సీజన్ లో టామ్ హార్డీకి హీరోకి. ఇట్లా 25th ఇయర్ బంపర్ గా చాలా అనుకోకుండా చాలా మంచి మెమరబుల్ ఇయర్ నాకు. సాయి కుమార్ గారు కూడా లక్కీ భాస్కర్ కన్నడలో చెప్పాను. అసలు ఆయన సాయి కుమార్ అన్నయ్యకి కన్నడలో ఉన్న ప్రేక్షకులు తెలుగు కంటే ఎక్కువగా ఒకప్పుడు ఆయన అక్కడ స్టార్ కదా అనుకోని, అంటే అలా ఫేస్ సడన్ ఎవరితో చెప్పించారు ఆ వాయిస్ అంతా అని మళ్ళీ నాతో కొద్దిగా ఇమిటేట్ చేస్తాను కదా. సో చాలా ఉన్నాయి. అట్లాగే చాలా క్యారెక్టర్స్. అయితే బచ్చన్ గారిది మీరు అడిగారు కదా. ద్వాపర యుగం నాటి గురు ద్రోణాచార్య పుత్రుణ్ణి. నా పేరు అశ్వత్థామ. ఎవరైనా కడుపులో బిడ్డను మోస్తారు, కానీ నువ్వు మోస్తోంది ఈ సృష్టిని తల్లి. సోదరా ఆగు, మనం ఇక్కడ ఉండడం ప్రమాదం తల్లి. వెంటనే బయలుదేరాలి. ఉండేవాడు నాకంటే ఒక గొప్ప రథికుడు. ఇలాంటి డైలాగ్స్ కళ్ళు మూసుకుని వింటుంటే ఆయనే చెప్తున్నట్టు. ఎప్పుడు కూడా ఒక డైలాగ్ ని మనం కళ్ళు మూసుకుని వింటేనే దానికి న్యాయం జరిగిందా లేదా అర్థమవుతుంది. కరెక్ట్, 100% రైట్. బికాజ్ మీరు కూడా డబ్బింగ్ రంగంలో ఉన్నారు, వాయిస్ రంగంలో ఉన్నారు కాబట్టి యు నో ఇట్ వెరీ వెల్. ముఖ్యంగా నాకు నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయని సంగతులు ఏంటంటే 2011 సంవత్సరానికి పోరు తెలంగాణ నారాయణమూర్తి గారు డైరెక్ట్ చేసిన సినిమాకి ఐ హ్యాడ్ గాట్ నంది, మై సెకండ్ నంది. అది బచ్చన్ సాబ్ చేతుల మీదుగా తీసుకున్నాను. మళ్ళీ ఆయనకే డబ్బింగ్ చెప్పే ఒక అవకాశం దొరికింది. ఆఫ్ కోర్స్ అప్పుడు మీరు చాలా కంగారు పడ్డారంట కదా, బచ్చన్ గారు మీకు ఇవ్వకుండా వెళ్ళిపోతారేమో అని. ఎస్ కరెక్ట్. అది ఏంటంటే నేను అంతకుముందు నంది అవార్డ్స్, అప్పటికి ఫస్ట్ నంది నాకు పురాణ గాథలు ఎస్విబిసి భక్తి ఛానల్లో లార్డ్ శివాకి చెప్పినందుకు ఆయన నందిని నాకు ఫస్ట్ నందిని అనుగ్రహించారు. మా నాగబాల సురేష్ కుమార్ గారు దానికి ఎపిసోడ్ డైరెక్టర్. ఎన్ని నందులు వచ్చినాయండి? 5 నందులు. అది ఫస్ట్ పురాణ గాథలు. ఆ తర్వాత డార్లింగ్ మూవీలో ప్రభాస్ హీరోగా చేసిన డార్లింగ్ మూవీలో ముఖేష్ గారికి చెప్పాను, ముఖేష్ ఋషికి. అది ఫస్ట్ నంది. ఆ తర్వాత 2010లోనే మొగలి రేకులు సీరియల్ కూడా నంది అవార్డు తీసుకున్నా. ఆర్కే నాయుడు చాలా పాపులర్ కదా ఆ క్యారెక్టర్ కి, సాగర్ యాక్ట్ చేశాడు. తర్వాత 2011లో పోరు తెలంగాణ, 2012లో మిణుగురులు ఆశీష్ విద్యార్థికి. ఇలా నాకు ప్రతి ఇయర్ ఏదో ఒక కేటగిరీలో టీవీ ఐదర్ మూవీ తీసుకుంటూ ఉన్నాను కదా. నాకు ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే మరి మినిస్టర్స్ వీళ్ళంతా వాల్యుబుల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్స్, ఎఫ్డిసి చైర్మన్ గారు ఉండేవారు. చాలా అవార్డ్స్, పార్థసారథి గారు ఎఫ్డిసి చైర్మన్ గారు, సార్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు ఎన్నో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో. నాగబాల సురేష్ కుమార్ గారు చేసిన అన్ని ప్రాజెక్టులో దాదాపు ఒక 2-3 వేల డాక్యుమెంటరీస్ చెప్పి ఆ రికార్డ్స్ ఇప్పుడు నా ఒక చిన్న ఇది చేద్దాం ఒక ప్రొఫైల్ అంటే కూడా ఏది ఎక్కడుందని నాకు గుర్తుకు రావట్లా. డాక్యుమెంటరీ లాగా ఒక ప్రొఫైల్ లాగా పెట్టుకుందాం అంటే కూడా
ఏం అనంతం. చేయటమే తప్ప అసలు ఈ వెనక్కి తిరిగి చూసుకోకపోవడం అంటే ఇదేనే. అదే 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 ఎంతో అదృష్టం ఉండాలండి ఆ స్థాయికి చేరుకోవడానికి. మీరు చాలా కష్టపడి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అసలు? డైలీ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? మీరు అప్కమింగ్ వాళ్ళకి టిప్స్ ఇవ్వాలండి ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతాను. అంటే మీరు కాఫీ టీలు తాగుతున్నాను అంటున్నారు, మరి గాత్రదానం చేసేవాళ్ళు వాటి కొంచెం దూరంగా ఉంటే మంచిది అంటారు. ఎలాంటి కేర్ తీసుకుంటారు మీ గాత్రాన్ని మీరు కాపాడుకోవడం కోసం? ముఖ్యంగా ఎవరైనా సరే గొంతుకు కానీ శరీరానికి కానీ బాడీకి కానీ ముఖ్యంగా వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు అన్నోన్ రీజన్, అన్నోన్ ఆరిజిన్ అంటారు, తెలియని ఒక ప్రదేశం. అట్లాగే అన్నోన్ ఆరిజిన్లో దొరికిన వాటర్ తాగొద్దు అంటారు. ఒక డాక్టర్ గారు చెప్పగా నేను ఇంటర్వ్యూలో చూశాను. అంటే రెగ్యులర్గా మనం తాగే ప్లేస్లో తాగితే మనకు అది ఏమీ కాదు, అనిపించదు. మన దానికి అడ్జస్ట్ అయి ఉంటాం. ఎక్కడికో వెళ్ళాము, వాటర్ తాగాల్సి వస్తుంది, అక్కడ ప్రజెంట్ అక్కడున్న వాటర్ అందుబాటులో ఉన్నది తాగకూడదు. అది తాగకూడదు. అందుకోసమే మనం ఈ న్యూట్రల్ వాటర్, మినరల్ వాటర్ అంటాము. ఈ మినరల్స్ ఉండవు ఇందులో, ఏదో దాహం తీరుతుంది, అలాంటి వాటర్ ప్రిఫర్ చేయాలి. వాటర్ విషయంలో చాలా జాగ్రత్త. తర్వాత ఐస్ క్రీమ్స్ ఒకటి, కూల్ డ్రింక్స్, తర్వాత గొంతుకి బాగా హాని చేసేవి గుట్కా, చీవింగ్ కానీ సిగరెట్స్ కానీ. ఎన్నో కార్డ్స్ చెప్తుంటాం అందులో. మనం సినిమాకు ముందు డిస్క్లైమర్ ఇస్తాం కదా, అవును. అది కూడా చాలా కానీ నిజంగానే డబ్బింగ్ చెప్పేవాళ్ళు స్మోక్ చేయరు, డ్రింక్ చేయరా అండి? అంటే ఏం లేదు, ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ వల్ల కొంత వాయిస్ బేస్ అనేది యాడ్ అవుతున్న మాట వాస్తవమే, కానీ దాంతోపాటు ఫ్లమ్ కూడా వచ్చి యాడ్ అవుతుంది. అది కూడా యాడ్ అవుతుంది. గట్టి గట్టి డైలాగులు చెప్పినప్పుడు అది డిస్టర్బ్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది బాగా. సో కాబట్టి సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మేము అందులో చెప్తాను డిస్క్లైమర్స్లో. పొగ త్రాగుట, మద్యము సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ విల్ కాజ్ క్యాన్సర్ అని ఎట్లయితే చెప్తామో ఫస్ట్ మనం మనం ఇది చేసుకోవాలి అది. సో అది ఒకటి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఐస్ క్రీమ్స్ ఇలాంటివి నేను ఎప్పుడు తింటానంటే, ఏదైనా పెళ్ళికి వెళ్ళాను అనుకోండి, ఏదో అకేషన్, అక్కడ ఐస్ క్రీమ్ ఉంది, తింటాను అంతే. మళ్ళీ అకేషన్ టు అకేషన్ అలా అని వరుసగా పార్టీలు ఫంక్షన్లు జరుగుతుంటే కూడా తీసుకోము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోల్డ్ థింగ్స్ తీసుకోవడం వలన జలుబు అయితే గొంతు పైన వినొచ్చేమో, కానీ నాజిల్గా ఉంటే వాయిస్ రిజెక్ట్ అవుతుంది. అవును. అదొకటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఎక్కువగా చలికాలం వెదర్కి మనం ఇదైతే ముక్కులు పట్టేసుకోవడం, ఎక్స్పోజ్ అవటం అనేది కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు తాగినా గోరువెచ్చని నీళ్లు తాగితే అది ఆరోగ్యానికి ఎంతో మేలు. మా గురువు గారు సార్ ఆచార్య గారు చెప్పారు, మూర్తి గారు, డాక్టర్ మూర్తి గారు, ఎప్పుడు తాగినా వేడి నీళ్ళే తాగాలని అని చెప్తారు ఆయన. అది చాలా మంచిది ఆరోగ్యానికి. లేదంటే రూమ్ టెంపరేచర్ వాటర్, నార్మల్ వాటర్, కూలింగ్ మాత్రం టచ్ చేయొద్దు. తర్వాత డీప్ ఫ్రైస్, ఈ విపరీతంగా నూనెలో జంక్ ఫుడ్స్ అండ్ ఫ్రై ఐటమ్స్ కానీ ఇది కానీ ఇలాంటివి కానీ కొద్దిగా అవాయిడ్ చేసి, ఫ్యాట్ కంటెంట్స్ కొద్దిగా ఇట్లా చాలా కష్టమండి పాటించాలి. ఒకప్పుడు నేను బాగా విపరీతంగా తినేవాడిని. ఇప్పుడు హీరోస్కి చెప్పడానికి వాయిస్కి అంత పవర్ లేకున్నా కూడా వీ కెన్ మేనేజ్. హీరో హీరోయిన్స్ ఎలా అయితే వాళ్ళ ఫిజిక్ని మెయింటైన్ చేయడం కోసం యోగాలు చేసి ఎక్సర్సైజ్లు చేసి కష్టపడతారో, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాలి. కరెక్ట్ కదండి. అవును. అండ్ వాళ్ళ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి వాళ్లే నటిస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఆ స్థాయిలో అరవాలి, అది ప్రేక్షకులు మెచ్చుకునే స్థాయి. అంటే ఎంత కష్టం అండి అసలు, ఇది సామాన్యులకు సాధ్యమా? అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఎవరు చేసే పని ఇప్పుడు మీలా యాంకరింగ్ మమ్మల్ని ఏమంటే చేయలేము. అంతే నాకు అనిపిస్తుంది. నిజంగా భగవంతుడు ఏదో మనకు ఒక ఆర్ట్ ఇచ్చాడుగా. సో భగవంతుడు మనకు ఈ ఒక టాలెంట్ ఇచ్చాడు. ఇదే ఎన్ని జన్మల పుణ్యమో దేవుడి దయాది. ఎందుకంటే ఒక ఫ్లైఓవర్ దగ్గర కార్మికులు ఎంత కష్టపడుతుంటారు. అవును. రోజంతా కష్టపడ్డా కూడా కనీసం ఒక 500-1000 రూపాయలు రావడానికి కూడా వాళ్ళు ఎంతో కష్టపడతారు. మనం చక 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 ఒక చిన్న యాడ్, ఒక 10 seconds యాడ్ చెప్తే కూడా ఒక 1000 రూపాయలు మంచి రెమ్యూనరేషన్ ఉంటుంది. అన్నప్పుడు నిజంగా ఇది
అంతే గాడ్స్ గిఫ్ట్ అంతే. గాడ్స్ గిఫ్ట్. కాబట్టి నేనేమంటానంటే మనిషి శ్రమజీవిగా ఉండాలి నిరంతరం. ఒక చిన్న చీమ కూడా అంత కష్టపడుతుంది కదా, అవును. మనం కూడా శ్రమజీవులమై ఉండాలి. మనం ఏదో చకాచకా మంచి వాయిస్తో చెప్పేస్తే డబ్బులు వచ్చేస్తే కూల్గా ఏసీ రూముల్లో ఉంటాము. ఆ, ఒకరోజు 10,000 వస్తాయి, ఒకే రోజు ₹1,00,000 కూడా వస్తాయి, ఒకరోజు ₹1,000 రావచ్చు కదా. అవును. అవును. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మన శరీరాన్ని ఇంకా అలా అంటే మెంటల్ స్ట్రెస్ చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఎందుకు వచ్చాంరా బాబు నాయన డబ్బింగుల్లో అసలు టేక్స్ తీసుకుంటున్నప్పుడు takes ఎక్కువ అవుతా ఉంటాయి. సౌండ్ ఇంజనీర్ 1 more టేక్ అంటారు. అప్పుడు అంటారు, ఏంటి co-director బాగానే గారు చెప్తున్నాం అంటారు. కదా మళ్ళీ అంటున్నారు ఏంటి అని. అసలు సమ్ టైమ్స్ మనకే అది అర్థమైపోతుంది. అవునవును. ఓకే 1 more టేక్ తీసుకుంటే బాగుంటుందని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇంకా 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 సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఏమీ అర్థం కాదు అసలు. అవును. ఇది నేను తప్పు అటువంటి చేశాను పరిస్థితులు మీకు కూడా వచ్చినాయా? నంబర్ ఆఫ్ అసలు ఇప్పటికి కూడా ఇప్పుడు నాకు కొద్దిగా అంటే ఇంకొద్దు అంత రిస్క్ తీసుకోవద్దు. నా కంఫర్టబుల్ జోన్లో ఎవరైతే ఉండి నాతో చెప్పించుకుంటారో వాళ్ళకి చేద్దాము. నాకు అలా చెప్పు ఇలా చెప్పు అని ఇచ్చేస్తే మాత్రం కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు, కొంతమంది నిజంగానే కావాలని చేస్తుంటారు. కావాలని చేయకపోవచ్చు, బట్ ఒక్కోసారి వాళ్ళకి జడ్జిమెంట్ ఒకేసారి అందదు కొంతమందికి. కొందరేమో టక్మని ఇది ఓకే అంటారు. ఏమంటే ఇంకోటి చెప్దామంటే నాకు ఓకే అండి, మీకు ఓకే అయితే మీరు చెప్పుకోండి అంటారు. అలాంటి మహానుభావులు ఉన్నారు. అంటే అన్ని బాగుంటాయి. నేను పెద్ద వంశీ గారు దగ్గర చాలా సినిమాలు చెప్పాను. వంశీ గారి స్టైల్, నారాయణమూర్తి గారి స్టైలు చకాచక్ ఫటాఫట్. ఏదో ఒక డైలాగ్ చెప్పండి. గోపిక గోదావరిలో ప్రదీప్ శక్తి గారికి చెప్పించారు. సార్ నేను ఇక్కడ ఏదో తెలంగాణ సార్, నాది కృష్ణా జిల్లా వరకు అని చెప్తా కానీ అది నేను చెప్పలేను సార్, ఉభయ గోదావరి జిల్లాలు చాలా స్లాంగ్ అనేది. అంటే ఏం పర్లేదండి మేము చూసుకుంటాంగా, మీరు చెప్పగలరు అని ప్రదీప్ శక్తి గారికి చెప్పించారు. అసలు ఒరేయ్ లాంచ్ వచ్చేస్తుంది, ఈడెక్కడ తగలడ్డాడు రండురేయ్ అని గట్టిగా అరిచి రెండరై అని అనొద్దు, రెండోరై అనొద్దు, రెండురై అని అంటే చాలా టిపికల్ మాండలికం పట్టుకోవటం. కరెక్ట్. డైలెక్ట్స్ అనేవి, మాండలికాలు అనేవి స్లాంగ్, ప్రతి భాషకి ఒక స్లాంగ్ ఉంటుంది, ఒక మాండలికం ఉంటుంది. ఈ స్లాంగ్స్ మాండలికాలు తెలుగు భాషలోనే ప్రాంతానికి మారిపోతుంటాయి. తెలంగాణలో ఒకలాగా ఉంటే రాయలసీమలో ఆంధ్ర, ఉత్తరాంధ్ర మళ్ళీ వేరే ఉన్నాయి. రాయలసీమలో కూడా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఇట్లా కొంత పదాలు మారుతాయి. అట్లాగే తెలంగాణలో మహబూబ్ నగర్ ఒకలా ఉంటే, మెదక్ లాగా ఉంటే, హైదరాబాద్ ఒకలాగా, వరంగల్ ఒకలాగా, అట్లాగే అటు ఉత్తరాంధ్ర, ఆంధ్రాలో కూడా చాలా ప్రాంతాలు అన్నమాట. అయితే వీటిని మనం పట్టుకోవడం అనేది చాలా, అది కొద్దిగా కష్టతరమైన పని. అందుకోసం మా దానిలో ఏమంటారంటే తెలంగాణ స్లాంగ్ వచ్చిన వాళ్ళు అనుకోండి, ఇది తెలంగాణ డైలాగ్స్ ఉన్నాయండి వాళ్ళను పెట్టండి అంటారు. లేదా ఒక తెలంగాణ వచ్చిన వాళ్ళని మేము గైడ్ గా పెట్టుకుంటాం, కొంచెం ఈజీ అయిపోతుంది. ఈజీ అవుతుంది. అట్లాగే రాయలసీమ, మేము నరసింహనాయుడు చేసేటప్పుడు, ఇంద్ర ఈ సినిమాలు చేసేటప్పుడు ఆ స్లాంగ్ చాలా కష్టంగా ఉండింది అనమాట. దేవనాథ్ రెడ్డి గారు, చింతం దేవనాథ్ రెడ్డి గారు అని ఆయన మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ కూడా, ఆయనను గైడ్గా పెట్టుకొని మేము ఆ సినిమా చేసాం. ఏమంటాడమ్మా, ఏమంటాండడు అన్నది అమ్మా ఏం టమ్ 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 అంటుంది కానీ ఎవరికి ఏమంటాండడు అనేది రావట్లా. అమ్మా ఇది ఏందన్నా ఇంత కష్టం ఉందంటే, మరి వస్తుందిలే స్వామి మీకు చెప్పండి అనే పాపం ఆయన అట్లాగా. నాకు ఆ ట్రైనింగ్ తంగలాన్లో విక్రమ్ గారికి అంత చిత్తూరు స్లాంగ్ చెప్పించారు, మన పుష్ప లాగానే చిత్తూరు స్లాంగ్. అది ఏందమ్మా బాగా ఏం మారినాయిరా మన బతుకులా, ఇంతవరకు ఆరికలో వరి గలకలో ఇన్ని పండించినాం, ఏనాడైనా గుప్పెడు ధాన్యం ఇంటికి తీసుకుపోయినామా, ఏం మారినాయిరా మన బతుకులా, అందుకే ఆడ బంగారం దవ్వుకుందాం, దొరా మనకు మంచి డబ్బు ఇస్తాడు రా, దుడ్లు ఇస్తాడో, అందుకు పరిగెచ్చుకుంటూ వచ్చినా. ఇట్లా కొన్ని డైలాగ్స్ అందులో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం కొద్దిగా అడాప్ట్ చేసుకోవాలి, ఆయా మాండలికాల్ని, ఆయా స్లాంగ్స్ని, డైలెక్ట్స్ అండ్ స్లాంగ్స్. అండ్ హీరో బాడీ లాంగ్వేజ్ అండ్ క్యారెక్టర్కి అట్లాగే. అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఒక స్లాంగ్ మాట్లాడతారంటే అన్ని క్యారెక్టర్స్ ఇంకా అందులోనే మాట్లాడుతుంటాయి.
ఏవో విజిటింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎవరో ఆఫీసరో కలెక్టర్ గారు, వాళ్ళు కొద్దిగా సోబర్గా మాట్లాడతారు కాబట్టి పాత్రోచిత సంభాషణ అని మనకు రంగస్థల శాస్త్రంలో ఒక ఇది ఉంది, ఒక సిలబస్. అట్లాగా చేయొచ్చు. కాబట్టి అన్నీ తెలిసి ఉంటే బాగుంటుంది. నాకేంటంటే కొద్దిగా మిమిక్రీ తెలిసి ఉండడం అనేది కొద్దిగా అడ్వాంటేజ్, కొద్దిగా చాలా అడ్వాంటేజ్ అయింది. బాగా పెద్ద నేను గురువు గారు విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారి శిష్యుణ్ణి. అట్లాగే పెంటంరాజు నరసింహరావు గారని మా మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు, ఆయన నాకు మిమిక్రీలో కొంత శిక్షణ ఇచ్చారు. సో దాంతో నేనేంటంటే ఒక ప్రతి వాయిస్కి ఒక శృతి, ఒక లయ ఉంటుంది. దీన్ని మిమిక్రీ ఆర్టిస్టులు బాగా పట్టుకుంటారు. అవును, మన చెవి 150 to 170 డెసిబుల్స్ వినగలుగుతుంది. నేనేమనుకుంటానంటే మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంకొంచెం ఎక్కువ కెపాసిటీ వినగలుగుతాడేమో అని నా అంచనా, నా అభిప్రాయం. ఎంత బాగా వింటే అంత బాగా రిప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో ఆ కళ నాకు అభినందుకు నేను చాలా సినిమాల్లో వారి మరణానంతరం చాలామంది నటులకి నేను నా వాయిస్ ఇవ్వడం జరిగింది. అందులో శ్రీహరి గారు, ద గ్రేట్ రియల్ స్టార్ శ్రీహరి గారు ఒకరు. శ్రీహరి గారిది ఒక మంచి డైలాగ్, ఆయన డైలాగు మగధీరలో బాగా షేర్ ఖాన్ సూపర్ డైలాగ్. అది ఆయన ముందే నేను ఇమిటేట్ చేశారు. ఏమన్నారు అప్పుడు? అసలు హైదరాబాద్ డ్రీమ్స్ అని ఒక తమ్ముడు అమర్ అని మా వాడు తీసిన సినిమాకి నేను ఆ రోజు స్టేజ్ కంపీరియర్ గా ఉన్నా. తమ్ముడు నేను చేయలేనమ్మా ఇది అంటే, అన్న ఇది మామూలుగా వ్యాఖ్యాతం, ఈ ప్రజెంట్ యాంకర్స్ లాగా అంత లవ్లీగా కాకపోయినా మామూలు చదువు అన్న అంటే వెళ్తే వాట్ ఈస్ యువర్ డ్రీమ్, హైదరాబాద్ డ్రీమ్స్ అనే సినిమా పేరు. మై డ్రీమ్ మీ ముందు నేను మిమ్మల్ని ఇమిటేట్ చేయమన్నారు. అప్పుడు కమ్ముకున్న ఈ కారు మేఘాలు నీ ప్రేమను మింగేశాయని విర్రవీగుతున్నాయి రా భైరవ. చీకటి కడుపును చీల్చుకుంటూ ఓడిపోయిన నీ ప్రేమను బతికించుకోవడానికి ఏదో ఒక రోజు పుట్టే తీరుతావురా. మాన్సింగ్ శతధ్రువంశం, 100 మందిని చంపిగాని చావని వీరవంశం. నువ్వు చెప్పింది వట్టి బుర్ర కథని నిరూపిస్తా. ఏ భైరవా, యువరాణిని నాకు అప్పగించు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఇలాగా డైలాగ్స్ అన్ని ఆయన ముందు చేస్తే ఆయన అన్నారా ఒకటే ఎక్స్ప్రెషన్, అంతే 100 డైలాగ్స్ తో సమానం. ఇది బాగుంది, ఒక ఎక్స్ప్రెషన్ 100 డైలాగులతో సమానం. రియల్లీ అద్భుతమైన నటుడు. ఆయన మరణానంతరం రియల్ స్టార్ శ్రీహరి అని ఒక సినిమా ఆయనకు చెప్పాను. అందులో ఆయన ఒక నక్సలైట్ లీడర్గా అడవిలో ఉంటాడు అన్నమాట. అక్కడ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన గురువుగా, కమాండర్గా చేస్తే వాళ్ళిద్దరు సంభాషణ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు గొంతు, అన్న వాయిస్ చాలా బేస్. నిజంగా నేను ఆయన ముందు కూడా ఇమిటేట్ చేశా. ఆయన అంటాడు ఒక డైలాగ్, ఆయన అంటారు, మనం ఉండాల్సింది అడవుల్లో, మన పోరాటం జరగాల్సింది అడవుల్లో. నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఏదో ఉద్ధరిస్తాననుకుంటే చాలా ఎదురు దెబ్బలు తినే ప్రమాదం ఉంటుంది అంటారు. శ్రీహరి గారు అంటారు. ఇదేంటంటే సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ కాదు, మనం చెప్పిన డైలాగు. ఆయన డైలాగే, యాక్టింగ్ లో ఆయన. సార్, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఎదిరించడానికి మనం ఈ అడవుల్లో ఉంటే సరిపోదు. గాయం ఒక చోటు ఉంటే మందు ఇంకొక చోట వేస్తున్నాం సార్. కనీసం సామాన్య ప్రజలకు మాకి కష్టం వచ్చింది అని చెప్పుకోవడానికి ఒక పోస్ట్ బాక్స్ లేదు, మన దాకా ఈ వార్త చేరడానికి ఒక్క సమాచార మాధ్యమం లేదు. అందుకే నేను ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ మధ్య ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తాను సార్. లాల్ సలాం అని వెళ్ళిపోతా ఆయన సెల్యూట్ పెట్టి. అదొంటే అట్లాగే జయప్రకాష్ రెడ్డి గారికి అల్లుడు అదుర్సులో నా వాయిస్ చాలా మందికి, కొంతమంది మా మిమిక్రీ ఆర్టిస్టులు గుర్తుపెట్టారు, మీరు చెప్పారు కదండి అని. కొంతమందికి తెలియదు. అల్లుడు అదుర్సు వినాయక్ గారు డైరెక్ట్ చేసిన బెల్లంకొండ శ్రీను హీరోగా. అయితే అందులో జయప్రకాష్ రెడ్డి గారికి, ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడాను. ఆయన ఒకసారి మన స్టూడియోకి వచ్చారు, మీకు తెలుసుగా నాకు స్టూడియో. అయితే ఆయన 9 గంటలు కానీ 8:45కి వచ్చారు. నేనేమో 9 కదా అని ఇంకా నేను మోతీనగర్లో ఉన్నాను, మా స్టూడియో మధురానగర్ కాబట్టి సరిపోయింది. మోహన్ రావు అని మా తమ్ముడు డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చేసారు. ఆయన ఫోన్ చేసి,
అన్న 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 20 minutes యజ్ఞ ముందున్నారు. యజ్ఞ అని మోహన్ రావు ఇద్దరు వచ్చారు, మిగతా నా కొలీగ్స్ వచ్చారు. అన్న మీరు ఎక్కడున్నారు, సార్ వచ్చారు జయప్రకాష్ రెడ్డి గారు అన్నారు. పోయి నేను జల్లు మంది. చల్లు అనిపించి నేను అప్పుడు ఇంకా స్నానం చేయాల. ఏంది ఆయన అప్పుడే వచ్చేసినండి, ఇంకా హడావిడిగా తయారై పరిగెడుతుంటే కింద మా వాచ్మెన్ సార్ సార్ ఏమైంది సార్ అంత హడావిడికి వెళ్తున్నా అంటే, ఆ జయప్రకాష్ రెడ్డి గారు పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారు, ఆయన నేను ఇంకా ఇంట్లోనే ఉన్నా అని పరిగెత్తుకొని వెళ్ళా. చూస్తున్నారు ఆయన చూస్తుంటే ఇక్కడ కూడా ఒక్క చూపు 100 భావాలు. అలాగా అమ్మో, ఇది చూపులోనే. తర్వాత సార్ సార్ నమస్కారం సార్, ఆర్సీఎం రాజు. తెలుసు, టైం ఎంత అవుతుంది అన్నారు. సార్ 9:15. నువ్వు నన్ను 9 గంటలకు రమ్మన్నావు, నేను 8:45కి వచ్చా, నువ్వు 9:15కి వస్తా అన్నాడంటే, సార్ అది మీరు సినిమా వాళ్ళుగా సార్ కొద్దిగా లేట్ అవుతారని అనుకున్నాను. అంటే సినిమా వాళ్ళు అంటే ఒక అరగంట అనేది కొద్దిగా అటు ఇటు గ్రేస్ టైం ఉంటుంది. ఆయన ఒక మాట అన్నారు, నేను సినిమా వాడిని కాదయ్యా, నాటక రంగం వాడిని, రంగస్థలం నుంచి వచ్చా, అక్కడ 8:45 అంటే 8:45, 9 అంటే 9 అన్నాడు. అంటే సార్ సారీ సార్ ఇంత పంక్చువల్గా అందుకోసం గొప్పవాళ్ళు అయ్యారు సార్ అంటే, పొగడం తర్వాత కానీ వర్క్ మొదలు పెడదామా అన్నారు ఆయన. సరే సరే, అది అంటే ద ఫస్ట్ క్వాలిటీ ఈజ్ పంక్చువాలిటీ. మనం ఈరోజు మన ఇంటర్వ్యూ 3 గంటల కంటే 3 గంటలకు స్టార్ట్ అయిపోవాలి. అవును, మీరు అలాగే వచ్చారు. అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నది. సో నాకు మా ఇన్ఛార్జెస్ చెప్పిన విషయాలు, ఒకసారి ఒక సినిమా యజ్ఞం అని ఒక సినిమా డబ్బింగ్, గోపీచంద్ గారి సారీ యజ్ఞం, హోమం ఆ సినిమా పేరు. అందులో మన అరుణ్ ప్రసాద్ గారు తమ్ముడు సినిమా డైరెక్ట్ చేశారు కదా, మంచి సూపర్ హిట్ మూవీస్ చేశారు. మనం ముఫాసా గురించి కూడా మాట్లాడుకుంటామండి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈ ఇయర్ రిలీజ్ అయింది, ఇప్పుడు థియేటర్లో ఉంది. ముఫాసా విశేషాలు చెప్పండి. ఆ మూవీ ఎలా ఉంటుంది? మొత్తం పిల్లలందరినీ తీసుకుని కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీయా? అందులో మీరు ఏ పాత్రలుగా చెప్పారు, ఏంటి దాని గురించి చెప్పండి మాకు. ముఫాసా అనేది లయన్ కింగ్ సిరీస్ కాబట్టి ఒక అద్భుతమైన సినిమా డిజ్నీ నుంచి. విజువల్ వండర్, అంటే విజువల్ వండర్ అనేది ఏ సెట్టింగ్స్ అది కాదు, గ్రాఫిక్స్లో ముఫాసాని ఎవ్రీథింగ్ అది అంతా యానిమేటెడ్ స్టోరీ కాబట్టి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేసే మూవీ ముఫాసా. ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధించడానికి కారణం ఎస్సెట్ మహేష్ బాబు గారు. ఆయన కూడా వాయిస్ ఇచ్చారు, ముఫాసాకి ఆయనే చెప్పారు కదా. సత్యదేవ్ వచ్చేసి టాకాకి చెప్పారు, రెండు క్యారెక్టర్స్. అయితే ఈ ఇద్దరు అద్భుతంగా చెప్పారు. ఆ మధ్యలో ఉండే క్యారెక్టర్ నేను చెప్పిన రఫీకి, ఒక వానరం, వీళ్ళను మిలేలి అనే ఒక ప్లేస్ కి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఒక గైడ్ గా ఇది యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ వానరం మనకి కోతి రఫీకి. అయితే ఫస్ట్ మా తమ్ముడు దీనికి స్వామి మాటలు రాశారు, రమణ గారు, మై కొలీగ్, మై బ్రదర్. ఈ సందర్భంగా రమణకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే అట్లాగే డిస్నీ అఫీషియల్ సుకన్య గారికి. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు ఈ క్యారెక్టర్కి నన్ను వితౌట్ వాయిస్ టెస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. వాయిస్ టెస్ట్లు అనేవి ఆర్సీఎం రాజు గారికి వాయిస్ టెస్ట్ అవసరమా? తప్పదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన ఒక ఆశీషో, ముఖేషో, ఆశుతోష్ రాణా, సుమన్ గారు, వీళ్ళకి నేను చెప్తున్నాను కదండి, మీరే చెప్తున్నారు రమ్మని అంటారు. ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక కొత్త విలన్, బాంబే స్టార్ ఎవరో చేశారు, ఆర్టిస్ట్ చేశారు, వాళ్ళకి వాళ్ళ ఫేస్ కి ఎలా మ్యాచ్ అవుతుంది అన్నదానికైనా రమ్మంటారు. తప్పదు. నేను ఆల్రెడీ చెప్పిన క్యారెక్టర్స్ కి వాయిస్ టెస్ట్లు ఉండవు. కొత్త క్యారెక్టర్ కంపల్సరీగా. అంటే ఇప్పుడు ఎట్లయితే యాక్టింగ్ లో ఆడిషన్స్, ట్రైఅవుట్స్ ఎలాగో అట్లాగైంది. దీనికి నాకు వితౌట్ వాయిస్ టెస్ట్ వీటి తీసుకున్నారు. నేను ఒకసారి ఒక వర్షన్ చెప్పిన తర్వాత రమణ ఉండి, అన్నా లేదు ఇంకా దీన్ని బెటర్మెంట్ చేద్దాం, మనం దీనికి చిన్న స్లాంగ్ ఇద్దామని మళ్ళీ అక్కడ ఒక రాయలసీమ స్లాంగ్ పెట్టి దానికి ఆ క్యారెక్టర్కి అది మరింత లైవ్లీగా వచ్చేటట్లు. గ్రేట్ అప్రిషియేషన్ ఏంటంటే ఫ్రమ్ మహేష్ బాబు గారు, ఈ బాగుంది ఎవరు చెప్పారని ఆయన
అంటే ఆర్సీఎం రాజు చెప్పారంటే స్లాంగ్ కూడా పెట్టారు, న్యాచురల్గా వచ్చిందని అనటం అనేది నాకెంతో అది ఇండైరెక్ట్ అప్రిసియేషన్, బట్ చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మహేష్ బాబు గారి సినిమాల్లో నేను పోకిరి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద హిట్స్. చాలా సినిమాల్లో నేను అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారికి ట్రాక్ చెప్పాను, అంటే ట్రాకే ఫైనల్గా మా వాయిస్ ఉండదు, ఓకే. అది ఆర్ఆర్ కోసం అని చెప్పి ఒక వాయిస్ ఎవరన్నా ఒకరు చెప్పాలి. ఆ వాయిస్ చెప్పినప్పుడు సరిత గారు వాళ్ళ కాంబినేషన్ ఉంటుంది కదా, సరిత గారు కూడా అప్రిషియేటెడ్ అనమాట. ప్రకాష్ రాజ్ గారి లాగా ఇమిటేట్ చేయటం కాదు, అతను ఎవరో ఆర్టిస్టు, ఈజ్ ఎ ఆర్టిస్ట్ ఆల్సో, నాట్ ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్. కాబట్టి ఈయనకు ఇంత గొప్ప ఆర్టిస్ట్కి సింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. దాన్ని చాలా అప్లాజ్ వచ్చింది. అట్లాగా ఆయన అన్ని సినిమాల్లో చేస్తూ, అంటే ఆల్ స్టార్స్. మా అదృష్టం ఏంటంటే తెర మీద కనపడకపోయినా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, ఆ జనరేషన్ రాజేంద్ర ప్రసాద్ గారు అలాగా వస్తూ, ఆ తర్వాత ఈ జనరేషను, అది అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు, ఇంకా అసలు మహేష్ బాబు గారు, ఇంకా ఏ స్టార్స్ వచ్చినా కూడా నితిన్, నిఖిల్, అసలు అందరూ మొత్తం అందరితో మా వాయిస్ యాక్ట్ చేస్తుంది, మేము ఉండము, బట్ అదొక థ్రిల్ అనమాట. ఇప్పుడు రాబోయే మూవీస్ అట్లాగైతే ఇప్పుడు మనం ముఫాసా గురించి ఇంకా నేను విషయాలు చెప్పాలి. అందులో ఒక మంచి డైలాగ్ రాశాడు రమణ. మహేష్ బాబు గారు వచ్చి, అదే ముఫాసా వచ్చి, ఏం రఫీకి నిద్రపోతున్నావా అంటాడు. అంటే ఇది ఇలా కళ్ళు మూసుకొని ఉంటుంది, కనురెప్పలు మాత్రమే మూసా, కళ్ళు తెరిచే ఉంచిన అంటుండే. కనురెప్పలు మాత్రమే మూసింది, కళ్ళు తెరిచే ఉంచా. ఆ తర్వాత ఇందులో అక్కడక్కడ జీబ్రిష్ లాంగ్వేజ్ ఉంటుంది. అని అది ఆ మిలేలేని చూసినప్పుడు దాని ఎక్సైట్మెంట్, అది మనసు చల్లుకోవడం, అసలు ఇంత న్యాచురల్ గ్రాఫిక్స్ అసలు ఎట్లా చేస్తారు? మంచు ఒక క్రిస్టల్స్ కూడా ఒంటి మీద పడ్డట్టుగా, అడుగు ఇసుకలో పెడితే వాటి పంజా గుర్తులు పడ్డట్టుగా, అసలు ఆ నీళ్ళల్లో అడుగేస్తే ఆ వేవ్స్ వచ్చినట్టుగా, బా గ్రేట్ హాలీవుడ్ అనిపిస్తుంది. ఇప్పటికీ మనం వాళ్ళను, అంటే మన కథలు కూడా చాలా గొప్ప గొప్ప కథలు వస్తున్నాయి. ఈరోజు తెలుగు సినిమా అనేది వరల్డ్ మూవీనే మనం ఒక పొజిషన్లో డామినేట్ చేసే రేంజ్కి వెళ్ళి, మరి రాజమౌళి గారుని అంత పెద్ద డైరెక్టరు జేమ్స్ కెమెరూన్ గారు వచ్చి కూడా ఆయనతో మాట్లాడారు అని అంటే, మన తెలుగు వాళ్ళం ఎంత సక్సెస్ అయ్యాము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. స్టోరీస్ వైజ్గా కానీ మేకింగ్ వైజ్గా కానీ అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాం. ఓన్లీ ఈ యానిమల్ యానిమేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే మనం ఇంకా డెవలప్ అవ్వాల్సిందని నా ఫీల్. అంటే ఇప్పుడు మనం కల్కిలో చాలా అద్భుతమైన యానిమేషన్ ఉంది, అంటే అవన్నీ మెషన్స్ అండ్ స్టాండ్ కానీ ఇవన్నీ కదా, అవన్నీ అద్భుతంగా చేస్తున్నారు. అయితే ఈ జంతువుల మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంత కష్టపడతారో వీళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. లియో అనే సినిమాలో నేను అర్జున్ గారికి డబ్బింగ్ చెప్పాను. అందులో ఒక హైనా అనేది ఉంటుంది, విజయ్ హీరో, విజయ్ దళపతి. ఆ హైనాను ఎట్లాగా క్రియేట్ చేశారు వాళ్ళు, వర్చువల్గా వాళ్ళే యాక్ట్ చేసి మరి దాని గ్రాఫిక్స్ చేశారు, బాగా చేశారు. బట్ కంపేర్ విత్ హాలీవుడ్, లైఫ్ ఆఫ్ పై నాకు ఇప్పటికీ ఎప్పుడో 12 సంవత్సరాల కిందట వచ్చిన మూవీలో అచ్చం పులి అంటే పులి అక్కడ ఉన్నట్టు, చింపాంజీ అంటే అక్కడ ఉన్నట్టు, హైనా అంటే హైనా అక్కడ ఉన్నట్టు, ఎంత అట్లాగా, అంటే ఆ యానిమల్స్ యానిమేషన్ అనేది చాలా కష్టం. అది ముఫాసాలో చూస్తే వండర్ అవుతాం మనం, అంటే నిజంగా జంతువులు యాక్ట్ చేసామో అనుకుంటాం, కొంత మర్చిపోతాం ఇదంతా యానిమేషన్, వేరే ప్రపంచంలోకి కొన్ని వేల జంతువుల్ని క్రియేట్ చేసినా కూడా అన్ని న్యాచురల్ గా ఉంటాయి. కాబట్టి మనం కూడా ఆ స్థాయికి, అదొక్క విషయంలో నాకు అన్ని రీచ్ అయిపోయాం. వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు చెప్పారండి, పిల్లలతో కూడా డబ్బింగ్ చెప్పించారు. పిల్లలు చాలా మంది చెప్పారు, వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మళ్ళీ మీరు తీసుకుంటున్నారు తప్పకుండా. తర్వాత హీరోయిన్ కి మహతి చెప్పింది, మదర్ కి లెనినా, ఇట్లా తర్వాత బ్రహ్మానందం గారు, అలీ గారు, షేకింగ్ శేషు గారు, ఇట్లా చాలా మంది ఆర్టిస్టులు, సెలబ్రిటీస్ కూడా అలాంగ్ విత్ హీరో గారితో పాటు చాలా మంది చెప్పారు, ఇందులో వర్క్ చేశారు. దానికి మంచి ఇది వచ్చింది. తెలుగు చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అక్కడ హాలీవుడ్లో కూడా వాళ్ళు, డిజ్నీ వాళ్ళు కూడా వండర్ అయ్యారు, తెలుగు ఈజ్ డూయింగ్ వెరీ గుడ్.
అమ్మో, ఇంత క్రేజ్ బికాస్ ఆఫ్ డబ్బింగ్ 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 ఓన్లీ. అదే మంచి రచన, మంచి మాటలతోడైతే ఒక సినిమాని, ముఖ్యంగా డబ్బింగ్ సినిమాకి చాలా కష్టం వర్క్ చేయడం. మనం ఒక స్ట్రైట్ సాంగ్ రాయటం చాలా ఈజీ, కానీ డబ్బింగ్ సాంగ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. లిప్సింగ్ అవ్వాలి, Yes. కాన్సెప్ట్ ఏంటని క్లియర్ గా మనం ప్రెజెంట్ చేయగలగాలి. రైటర్స్ కి చాలా కష్టం, డబ్బింగ్ ఆర్టిస్ట్లకి ఇంకా కష్టం. అయితే మనం ఏంటంటే ఇంకా రైటర్స్ మనకు డైలాగ్ ఇస్తారు కానీ నాకు వండర్ అవుతాను నేను. అప్పుడు వెన్నెలకంటి గారు కానీ రాజశ్రీ గారు కానీ అప్పుడు మాటలు పాటలు రెండు రాశారు. ఫస్ట్ మూవీ మనకి ఆహ్ అని ఒక మూవీ రాజ్ కపూర్ గారు నటించింది, ప్రేమలేఖలు అనే పేరుతో తెలుగులో అనువాదం అయింది. దానికి మొట్టమొదటి డబ్బింగ్ రచయిత శ్రీశ్రీ గారు సాక్షాత్తు. అట్లాగా ఈ సుసంపన్నం చేస్తున్న ఎంతో మంది, శ్రీరామకృష్ణ గారు, తర్వాత ఎం భారతి బాబన్న, చాలా మంది రైటర్సు, ఎంతో సాహితీ గారు, అంటే మాటలు పాటలు రాసిన వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు, ఎంతో మంది గొప్ప గొప్ప రచయితలు మా అందరికీ డబ్బింగ్ సినిమాల్లో మెలకువలు నేర్పించి మమ్మల్ని, ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోయింటే సారీ నేను, మంచి సినిమాలు చేశారు చాలా మంది. ఈ ముఫాసా ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది? అన్ని భారతీయ భాషల్లో, అన్ని భారతీయ భాషలు, హిందీతో పాటుగా వరల్డ్ వైడ్ గా. మెయిన్గా ఏంటంటే ఇది ప్రీక్వెల్, ఇది యాక్చువల్గా సింబాకి, లయన్ కింగ్ కి ముందు జరిగిన కథ. ముఫాసా యాక్చువల్గా ఎట్లాగైంది, ఆ తర్వాత దాని ముందు కథలు వచ్చాయి మనకి. ఇది ప్రీక్వెల్, అసలు దానికి ముందు ఏం జరిగింది, వాటన్నిటికంటే ముందు ఏం జరిగింది అన్నది అన్నమాట. ఆ రకంగా కూడా దాన్ని అద్భుతంగా కనెక్ట్ చేశారు. తర్వాత వచ్చినటువంటి ఈ సీక్వెల్స్ ఇవన్నీ, వీటికి ముందు కథని మనం సెట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ముఫాసా గురించి ప్రేక్షకులకి ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇట్స్ ఎ విజువల్ వండర్, అంతే. ఈ విజువల్ వండర్ ఇన్ ద సెన్స్, మనుషులు చేసి వెనక సెట్స్ వేసి గ్రాఫిక్స్ చేసి అది ఒక వండర్ అయితే, అది అద్భుతం అయితే, ఇది మహాద్భుతం. అంటే చాలా మంది ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాము అనుకుంటారు. ఓటీటీలో చూస్తే సరిపోతుందంటారా, బిగ్ స్క్రీన్ మీదే చూడాలంటారా ఇలాంటి విజువల్ వండర్స్? ఇప్పుడు ఆల్వేస్ బిగ్ స్క్రీన్ అనేది ఇట్ విల్ గివ్ ఏ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక వండర్ని ఇస్తుంది, ఇట్ విల్ గివ్. బట్ ఈ ఎప్పుడైతే మనం స్మాల్ స్క్రీన్కి వెళ్ళిపోయి ఓటీటీలో, ఇంట్లో అంటే ఇప్పుడు హోమ్ థియేటర్స్ ఉన్న వాళ్ళు పర్వాలేదు, దే కెన్ ఎంజాయ్ సేమ్ థియేటర్లో కొంతవరకు. బట్ మనం ఇటువంటి సినిమాలు స్క్రీన్ మీద చూస్తే, ఇంకొకటి సినిమాకి వెళ్ళి చూడడంలో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మన టైంని మనం అక్కడికి వెచ్చించుకొని వెళ్తాం. అయినా ఈ మధ్య చూస్తున్నాం, ఆ 2 గంటలు 2.5 గంటలు కూడా ఫోన్స్ రావటం, మధ్య మధ్యలో బయటికి వెళ్ళటం, మధ్యలోనే మాట్లాడడం. ఏం ఫోన్స్ వీళ్ళు ఒక్కర్లకే వస్తాయా, పక్కన వాళ్ళకి రావా? కదా. అవునండి, అవును అవును. ఎంతో కష్టపడి సినిమా తీసుకుని వాళ్ళు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండొచ్చు, ఆయన ఎంత పెద్ద మోతబరి అయి ఉండొచ్చు, కానీ నీ విషయాలు అందరికి తెలిసేటట్టు సినిమా హాల్లో మాట్లాడడం, ఇంక ఇట్లా చేస్తే కొన్ని రోజులు సెల్ ఫోన్లు కూడా బయట డిపాజిట్ చేసి రామనే పని. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫోన్ ఇంట్లో ఎట్లాగో చూడలేము మనం. మీరు ఓటీటీ వేస్ట్ అంటే ఎందుకు అంటే, నేను మరి బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు ఇంట్లో వంట చేసుకుంటూనో, లేకపోతే ఫోన్ మాట్లాడుకుంటూనో, ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకుంటూనో, ఎన్ని నావిగేషన్స్ మధ్య మనం అది చూడాలి. ఖచ్చితంగా అలాగే చూస్తాం. అలాగే పాజ్ పెట్టుకోవడం, పోవడం, ఎక్కడ మూడు కంటిన్యూటీ ఎక్కడ ఉంటుంది, ఫార్వర్డ్ చేసేయడం, అది మన కంట్రోల్లో ఉంటుంది. ఒకప్పుడు టీవీలో వస్తే అది ఖచ్చితంగా సినిమా చూసినట్టు చూసేవాళ్ళు, యాడ్ బ్రేక్స్ లో మాత్రం వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అది ముందుకు వెనక్కి జరుపుకునే ఫార్వర్డ్ రివర్డ్ ఫెసిలిటీ లేదు కదా. ఇది మనం ఏదో సబ్స్క్రైబ్ చేసుకుంటాం, ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇష్టం వచ్చినట్టు పాజ్ పెట్టి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. తప్పకుండా సినిమా అంటే థియేటర్ లోనే చూడాలి. ఒక నాటకాన్ని మనం ఒక రంగస్థలం, ఒక ప్రొసీనియం థియేటర్ అంటాం. 3 వైపులా వాల్స్ ఉండి ఒక వైపు ఓపెన్ ఉందని, వీ విల్ కాల్ ఇట్ ప్రొసీనియం థియేటర్. అది ఒక నాటకం లైవ్ ఎలా చూసాం, సినిమాను కూడా అలాగా మనం చూసినప్పుడే దాని విలువ ఇంకా చాలా గొప్పగా అనిపిస్తుంది. అసలు సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి కంప్లీట్గా, ఒకప్పుడు, ఇప్పుడు సినిమా థియేటర్స్ చాలా డిసిప్లిన్డ్గా ఉన్నాయి. ఒకప్పుడు సిగరెట్లు బీడీలు తాగిన రోజులు ఉన్నాయి థియేటర్లలో, పాన్ వేసుకొని ఉమ్మిన రోజులు ఉన్నాయి, కాలు తీసి ముందు, మేము చిన్న ఉన్నప్పుడు ముందు సీటుపై కాళ్ళు పెట్టరాదు అని రాసేంత. అవన్నీ పోయి ఇప్పుడు చాలా డీసెంట్ గా మల్టీప్లెక్స్లు వచ్చినాయి,
ఎవరి సీట్ వాళ్ళకి ఉంటుంది, స్పేస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఫోన్స్ మాత్రం మీకు నచ్చలేదు. వాటిని కొంచెం కంట్రోల్ చేసుకుంటే అది ఆఫ్ బాగుంటుంది. చేయాలి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే నువ్వేం పెద్ద ఇది నువ్వేం అలా అని అది ఎందుకు కాదు. నేను అనుకుంటున్నారు నా కానీ? డబ్బింగ్ లో ఎప్పుడు ఫోన్ నేను ఆఫ్. చాలా మంది నా మీద వచ్చే మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఫోన్ ఎప్పుడు ఆఫ్ లో ఉంటది. కారణం ఏంటి అని అంటే డబ్బింగ్ లో ఉంటాను, మైక్ ముందు ఉంటాం, డిస్టర్బెన్స్ వద్దు, బయట ప్రపంచం ఏం జరుగుతుంది మనకు సంబంధం లేదు, మైక్ ముందు మనం చెప్తున్న క్యారెక్టరే మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనం సినిమాలో సంలీనం కావాలి, ఇమ్మర్స్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఫోన్ ఆఫ్ చేసి మనం సినిమా నిజంగా చూడాలి. ఎన్నో వేల మంది కష్టపడి 24 క్రాఫ్ట్స్ కూడా కష్టపడి ఒక సినిమాని చూపిస్తున్నారు. మనం కూడా తక్కువకేం చూడట్లేదు, చాలా ఖర్చు పెట్టుకుని చూస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా ఆస్వాదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లల్ని తీసుకుని చక్కగా ముఫాసా చూడొచ్చు అంటారు. అయితే బ్రహ్మాండంగా చూడొచ్చు. ఇంకా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. అవును, అట్లాగే సంక్రాంతికి మంచి మంచి Movies. సూపర్ డూపర్ మూవీస్ వస్తున్నాయి. వస్తున్నాయి. అందులో నేను వచ్చి రాబోయే 3 సినిమాల్లో 2 సినిమాల్లో వర్క్ చేశాను. పేర్లు చెప్పచ్చు బాలయ్య కదండి. బాబు, డాకు మహారాజ్ చేశాను. అండ్ Okay. ఇది గేమ్ చేంజర్లు కూడా గేమ్ చెప్పాను. చేంజర్ కూడా. మాకు ఒక అదృష్టం ఏంటంటే బాలయ్య బాబు గారి సినిమాలు ఏది కూడా నేను మిస్ కాల సంక్రాంతి. అది చాలా Every year మీ every voice year ఉంటుంది. ఏదో రావటం. ఒక dialogue చెప్పొచ్చు కదా. అది రిలీజ్ అయిన సినిమాల్లో చెప్పాలి తప్ప చెప్పకూడదు release అవ్వబడి చెప్పకూడదు. ప్రమోషన్ కి యూస్ చేసుకుందని చెప్పండి. లేదు లేదు, అది స్ట్రిక్ట్లీ మాకు ఈ మధ్య మాకు కొన్ని అసైన్మెంట్స్ కూడా ఒక అగ్రిమెంట్స్ లో కూడా ఉంటుంది. ఓ, కథ కానీ డైలాగ్స్ కానీ ఎక్కడ రివీల్ చేయకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా అప్పుడు ఎవరైనా ఇష్టం. ఏదైనా మన ఇష్టం. కానీ తప్పకుండా సినిమాలు రిలీజ్ అయ్యాక మళ్ళీ మనము ఇంటర్వ్యూ చేద్దాం. అయితే నేను బాలయ్య బాబు సినిమాలో అఖండాలో కేతన్ మెహతా గారు గురువు వేశారు. ఆ డైలాగ్ చెప్తాను. రిలీజ్ చెప్పండి, అయిన సినిమా కాబట్టి ప్లీజ్ సార్. అందులో గురూజీ కానీ వాళ్ళంతా ఇది ఏది అండర్ కవర్డ్, వాళ్ళ కార్యకలాపాలు వేరే, బట్ Okay. పైకి మాత్రం స్వామీజీ లాగా ఉండే. అక్కడ ఒక శ్లోకం ఉంటుంది. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానం కృతం పాపం నాస్తి స్థానం వినశ్యతి అని ఒక డైలాగ్. ఆహవా. అంటే చాలా మంచి శ్లోకం పెట్టారు బోయపాటి శ్రీను గారు. బ్రహ్మస్థానంలో పాపం చేస్తే, తప్పు చేస్తే విష్ణు స్థానంలో దానికి పరిహారం ఉంది, విష్ణు స్థానంలో తప్పు చేస్తే శివస్థానంలో ఉంది, శివస్థానంలో తప్పు చేసినా గురుస్థానంలో దానికి పరిహారం ఉంది. కానీ గురుస్థానంలో పాపం చేస్తే దానికి నాస్తి స్థానం, పరిష్కారం అనేది లేదు అని చెప్పి అంత మంచి. అంటే సినిమా అంటే ఒక నాలెడ్జ్ కూడా, ఒక ఎడ్యుకేషన్. చాలామంది మా రిలేటివ్స్లో అనేవాళ్ళు అనమాట, మాకు సినిమాలు మేము చదువుకోలేదయ్యా, కానీ సినిమాల ద్వారానే మా నాలెడ్జ్. అంటే సినిమాలు కూడా అంత ఇదిగా అవేర్ చేసేది. సినిమాల్లో ఇప్పుడు ప్రతిఘటన ఇలాంటి కొన్ని సినిమాలు చూస్తే అవి ఎన్నో సినిమాలు చాలా ఉన్నాయి. అది ఒక సందేశాత్మక చిత్రాలు, ఒక శంకరాభరణం మూవీ కానీ, ఒక సాగర సంగమం కానీ, ఇటువంటి అంతరించిపోతున్న కళల్ని మన పైకి తీసుకొచ్చిన గొప్ప సినిమాలు కదా. అలాంటి నారాయణమూర్తి గారు తీసిన చైతన్య స్ఫోరకమైన చిత్రాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా సమాజానికి కొంత మంచి మెసేజ్ కూడా తప్పకుండా ఇస్తాయి, కొంత ఎడ్యుకేట్ కూడా చేస్తాయి. ఆర్సీఎం గారు, చివరిగా మీ అభిమానులకి, సినీ ప్రేమికులకి ఏం చెప్తారు? వాళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను చెప్పిన సినిమాలోని డైలాగ్స్ని కూడా నాకు ఫీడ్బ్యాక్స్ ఇస్తూ చాలామంది, నేను వాళ్ళని అభిమానులను, నన్ను బాగా ఫాలో అయ్యే వాళ్ళని అంటాను నేను. సో మీరంతా కూడా మీ ప్రేమ అభిమానాల్ని ఇలాగే చూపించాలి. నేనేమైనా తప్పులు చేస్తే నాకు చెప్పాలి ఇమ్మీడియట్గా. మీరు ఏదైనా నేను సరిగా డైలాగు చెప్పకపోతే, సార్ అది ఇంకా బాగా చెప్పుండాలని చెప్తూ ఉంటారు. అది అలాంటి సద్విమర్శలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. నేను 1000 సినిమాలు చెప్పినా, 5 నంది అవార్డులు వచ్చినా కూడా ఇది చాలా కొద్ది ఈ విషయమే. ఇంకా సాధించాల్సింది, ముందుకెళ్లాల్సింది ఎంతో ఉంది. సో అట్లాగే ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలతో పాటు మా నిర్మాతలు, దర్శకులు, ముఖ్యంగా మా డబ్బింగ్ ఇన్ఛార్జెస్, నా తోటి కళాకారులు అందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆర్సీఎం రాజు గారు, చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. అంటే ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి మీరు పడిన కష్టము అన్నీ వింటుంటే ఇది అంత ఈజీ కాదు. ఒక మనిషి ఒక శిఖరాన్ని అధిరోహించాలంటే చాలా కష్టపడాలి. అప్కమింగ్ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా మీ నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఆధ్వర్యంలో చాలా సినిమాలు ఇంకా రావాలి, అన్నీ సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు 5 నందులు వచ్చినాయి, ఇంకో 5 నందులు వచ్చే సంవత్సరం కూడా మీ ఇంటికి వచ్చేయాలి. ఈ సందర్భంగా నాది ఒక రిక్వెస్ట్, నందుల ప్రస్తావన వచ్చింది కాబట్టి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వట్లా. అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 2012లో నా నంది అవార్డు నేను ఇంకా తీసుకోలేదు. 2015 వరకే అనౌన్స్ చేశారు, బట్ అది ఏ కారణం చేతనో ఇవ్వాల. అట్లాగే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అవార్డ్స్ అనేవి ఇవ్వట్లేదు. 2012 నుంచి ఆగిపోయింది. 2012 నుంచి కూడా ఆగిపోయినాయి. అంటే ఇంకా అక్కడి నుంచి 15 వరకు అనౌన్స్ చేశారు. ఇంకా అక్కడి నుంచి చూస్తే అసలు మధ్యలో కరోనా వచ్చింది అనుకోండి, 24 వరకు కూడా, అంటే 15 నుంచి 25 అంటే 10 సంవత్సరాలు, దశాబ్దకాలంగా 12 నుంచి పెండింగ్లో ఉన్నాయి. అంటే దాదాపు 14 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. సో మై కైండ్ రిక్వెస్ట్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఎన్నో మంచి మంచి అవార్డులతో మమ్మల్ని సత్కరించాయి. భారత్ కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ మనకు స్వర సామ్రాట్ బిరుదుతో కూడా సత్కరించారు మా సురేష్ కుమార్ గారు. కానీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అనేది ఇప్పుడు కలైమామణి అని మనకి తమిళనాడులో ఉంది. అవునండి. అది చాలా పెద్దగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉంటాయి. ఇలాంటివి ప్రభుత్వం చేత గుర్తింపు పొందేటువంటి అవార్డ్స్ కళాకారుల స్థాయిని పెంచుతాయి, వాళ్ళకు ఒక విలువను ఇస్తాయి, గౌరవాన్ని అందిస్తాయి. కాబట్టి దయచేసి మై కైండ్ రిక్వెస్ట్ టు బోత్ స్టేట్ గవర్నమెంట్స్, ప్లీజ్ మళ్ళీ మీరు అవార్డ్స్ స్టార్ట్ చేయండి. మీరు ఏ పేరు పెట్టినా అది ఓకే, బట్ ఏంటంటే అవార్డు మాత్రం ఇవ్వండి. అవార్డులు మాత్రం ఇవ్వండి సార్ ప్లీజ్. చాలా కష్టపడుతున్నామండి. వెరీ గుడ్ అండి. ఆర్సీఎం రాజు గారు చాలా చక్కగా మాట్లాడారు. మీ కష్టాన్ని గుర్తించి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అతి త్వరలోనే నంది అవార్డులన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.